పొద్దున్నే శనగలతో స్నాక్స్ రెడీ చేసేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారండి? కాదండి బాబు. మా అబ్బాయికి లంచ్ బాక్స్ లోకి శనగల కర్రీ కావాలన్నాడు అనమాట. అందుకని రాత్రి శనగలు నానబెట్టానండి. ఇక పొద్దున్నే వాడి లంచ్ బాక్స్ కోసం అని చెప్పి శనగల కూర అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. పైగా మనకి శనగల్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు, పీచు పదార్థం, పాలిక్ యాసిడ్ అనేవి చాలా పుష్కలంగా లభిస్తాయి కాబట్టి ఈ శనగల కర్రీ నేను వారానికి 2 సార్లైనా వండుతానండి. అంతేకాకుండా ఈ శనగల్లో కార్బోహైడ్రేట్స్, పాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి మంచి హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చండి. మా అబ్బాయి అయితే ఈ మధ్య కొంచెం హెల్త్ టిప్స్ అనేవి బాగా పాటించేస్తున్నాడు అనమాట. దానివల్ల ఈ శనగలు అనేవి ఎక్కువగా వండించుకుంటాడు. ఈ శనగలు, రాజ్మాలు ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటాడు అనమాట. అందుకని ఇక మా అబ్బాయి కోసం నేను ఈ శనగల కర్రీ వండుతుంటే ఇక మా అమ్మాయి అయితే నాతో పెద్ద యుద్ధమే చేసేస్తుందండి. అదిగో వాడికి ఇష్టమైన ఏ వండి పెడతావు, వాడంటేనే ఇష్టం, నాకు ఎప్పుడు ఏమి చెయ్యవు, నాకు కావాల్సింది వండి పెట్టవు, నేనంటే నీకు అస్సలు ఇష్టం ఉండదంటూ నాతో యుద్ధమే చేసేస్తుందండి. 2 పిల్లలు ఉన్నారంటే వాళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయాలంటే నిజంగా చాలా కష్టంగా అనిపిస్తుందండి. ఒకళ్ళని ఒకలా చూస్తున్నాం అనే మనస్తత్వం అనేది వాళ్ళ మనసులో రాకుండా మనం చాలా ఇదిగా కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. ఇక వీళ్ళకి ఇష్టమైంది వండి పెడుతున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక నెగిటివ్ అనేది మనసులో పెట్టేసుకుంటారనమాట. వాడంటేనే ఇష్టం, వాడికే ఎక్కువ చూస్తారు, వాడినే అల్లరి ముద్దుగా చూస్తారు. ఈ ఫీలింగ్స్ అనేవి రాకుండా మనం చాలా జాగ్రత్తగా ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చూసుకోవాలన్నమాట. ఇక సర్లేవే వాడి కోసం కర్రీ వండుతున్నాను కదా, పోనీ వాడు బాక్స్ పెట్టేశాక నీకేం కావాలో వండి పెడతానులే అంటే నాకు శనగల కర్రీలోకి చపాతీ కావాలి చేసి పెట్టు అని అడుగుతుంది. ఈ ఒక్క చపాతీ అడగడం కోసం అంత పెద్ద యుద్ధం చేసిందనమాట నాతో. సరేలే చేసి పెడతానులే అన్నానండి. చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. పిల్లల మనస్తత్వాలు అలాగుంటాయండి. ఇక కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మా అబ్బాయికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేయాలన్నమాట. మీరైతే ఒక లైక్ చేసేయండి. ఈలోపు మా అబ్బాయికి లంచ్ బాక్స్ పెట్టేసుకుంటాను. బాయ్ బాయ్.